ఈరోజు కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్లో అయ్యగారు జాతకాలు చూస్తూ ఉండగా జ్యోత్స్న పుట్టినప్పుడు రాయించిన జాతకాన్ని ఆయనకు ఇస్తారు. ఆ జాతకం చూసిన అయ్యగారు ఈమెకు ఇప్పటికే పెళ్లైపోయిందని చెబుతాడు. మళ్లీ పెళ్లి జరగదని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాడు. ఇప్పటికే పెళ్లి కావడం ఏంటి అని అందరూ షాక్ అవుతారు. అయితే అయ్యగారు మాత్రం జాతకం జ్యోత్స్నదే అయితే ఆమెకు పెళ్లైపోయిందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేసి షాక్ ఇస్తాడు. జాతకాలు కాకుండా చేయి చూసి కూడా చెప్పండి అని అడగడంతో జ్యోత్స్న అయ్యగారి ముందు కూర్చుని తన హస్తరేఖలను చూపిస్తుంది. ఆమె చేతిని చూసిన అయ్యగారు, ఈమెకు కళ్యాణగీత లేదు, అనుభవించాల్సిన దానికంటే అధిక ఐశ్వర్యం అనుభవిస్తోంది అని చెబుతాడు. ఈ మాటలు విన్న కార్తీక్, దీపాలు నిజాలు బయటపడుతున్నాయని ఆందోళన చెందుతారు. అంతేకాకుండా జ్యోత్స్న జీవితంలో కష్టాలు మొదలయ్యాయని, పెళ్లి యోగం లేదని చెబుతాడు. ఆమె హస్తరేఖలను బట్టి చూస్తే ఎవరో ఆమె నుదిటి రాతను మార్చడానికి ప్రయత్నించారని చెప్పడంతో పారుజాతం షాక్ అవుతుంది. నిజాలు బయటపడతాయని గ్రహించిన దీప, అయ్యగారి దృష్టిని మరల్చడానికి ఆయనకు జ్యూస్ గ్లాస్ ఇస్తుంది.